హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. కెరియర్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటాం. ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, ప్రాజెక్ట్లో విక్టరీ గెలుపుని చూడాలి అనుకుంటాం. బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకుంటాం, ప్రమోషన్స్ రావాలి, రికగ్నిషన్స్ రావాలి, వ్యాపారంలో గ్రో అవ్వాలి, ఎంటర్ప్రెన్యూర్స్గా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళకి మన వేదాస్లో ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది. మరి ఈ స్విచ్ వర్డ్ ఏంటి, ఏ టైంలో సాధన చేయాలి, ఎలా చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, చేయడం వల్ల ఎటువంటి అద్భుతాలను మీరు సృష్టించుకోగలరు, అండ్ దీనికి మేనిఫెస్టేషన్కి నిగూఢంగా దాగి ఉన్న కనెక్షన్ ఏంటి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, మీకు ఎప్పుడు అండగా తోడుగా నీడిగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గురు గారు ఉన్నారు. గ్లోబల్ ఆథర్, స్పిరిచువల్ లీడర్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీతో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆత్మ నమస్కార్. గురుగారు, లాస్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వేదాస్ లో స్విచ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే మీరు షేర్ చేశారు. అండ్ అప్పుడు చెప్పడంలో డిస్కషన్ లో మీరు అన్నారు ఇంకా వేదాస్ లో మనకి ఇలాంటి స్విచ్ వర్డ్స్ చాలానే ఉన్నాయి. సో అందరూ కూడా కమెంట్ చేశారు, లైక్ ఇంకా మాతో షేర్ చేయండి, వేదాస్ లో ఉండే స్విచ్ వర్డ్స్ ఇంకేమన్నా ఉంటే అవి కూడా షేర్ చేయండి అని చెప్పారు. Sure. We'll decode about that. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Om Aim Hrim Sim Sim Matre Namaha. Om Aim Hrim Klim Chamunde Viche. Om Namah Shivaya Raksha. Yanantha Brahmandaniki Panchabutaliki Navagrahaliki Pitradevataliki na Hrudayapurvaka Sarvada Kృతజ్ఞాభివందనము. Aham Brahmasmi, Dhana Brahmasmi, Anantha Brahmasmi, Arogya Brahmasmi. Atma Namaskar. Nenu మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది. ఈ స్విచ్ వర్డ్ 3 డైటీస్ కి, 3 దేవతలకి కనెక్ట్ అయి ఉంటది. పాయింట్ నెంబర్ 1 విఘ్నేశ్వరుడికి కనెక్ట్ అయి ఉంటది డైటీ. పాయింట్ నెంబర్ 2 కనకదుర్గమ్మ తల్లికి, అమ్మవారి శక్తికి కనెక్ట్ అయి ఉంటది. పాయింట్ నెంబర్ 3 కృష్ణ భగవానులకి, లార్డ్ శ్రీకృష్ణకి కనెక్ట్ అయి ఉంటది. ఈ స్విచ్ వర్డ్ ఎప్పుడు చాంటింగ్ చేస్తే బెటర్ అనుకుంటే గనక, ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నాము, ఆ వర్క్ స్టార్ట్ చేసే ముందు చాంటింగ్ చేయడం బెటర్. ఇంటి నుండి బయటకు వెళ్తున్నాము, ఏదో ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ఏదో వర్క్ మీద వెళ్తా ఉన్నాము, ఈ వర్డ్ చాంటింగ్ చేసి వెళ్ళండి, యూ విల్ సీ ద సక్సెస్. ఇంటర్వ్యూస్ వెళ్తా ఉన్నారు, ఏదో ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్తా ఉన్నారు, ఏదో వ్యాపారం కొరకు ఒక సైన్ చేయడానికి వెళ్తున్నారు, ఒక ఇన్వెస్ట్మెంట్ కొరకు మాట్లాడడానికి వెళ్తున్నారు, ఏదైనా ఒకటి మొదలు పెట్టే ముందు ఆ భయం ఉండేటప్పుడు ఈ వర్డ్ చాంటింగ్ చేయండి. కెరియర్ లో స్టక్ అయిపోతున్నాం, ఇంకా గ్రో అవ్వట్లేదు, చాంట్ దిస్ వర్డ్. రికగ్నిషన్ రావట్లేదు, శ్రమిస్తున్నాము, శ్రమకు తగ్గట్టు ఫలితం రావట్లేదు, శ్రమకు తగ్గట్టు రికగ్నిషన్ గుర్తింపు రావట్లేదు, చాంట్ దిస్ వర్డ్. సంపాదించిన డబ్బు కూడా నరులు పాలు అయిపోతా ఉంది, మేబీ ధనకర్మ ఏదో కంటిన్యూ అవుతా ఉంది, చాంట్ దిస్ వర్డ్. ఎక్సలెంట్ రిజల్ట్. టైము పాడు ఏమీ లే. మనుషుకి ఎప్పుడు భయం వేస్తే, if you want to come out from that zone of fear, you have to chant this word. Any times chant చేస్తే బెటర్. అట్లీస్ట్ 21 times or 51 times. 21 సార్లు కానీ 51 సార్లు కానీ ఇది చాంటింగ్ చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి గుణగణాలు ప్రసాదిస్తాడు విఘ్నేశ్వరుడు. దుర్గతలన్నీ తొలగించేసి దుర్గమ్మ మనకి రక్షిస్తుంది. కర్మను మొత్తం రైట్ వేలో సెట్ చేసి పెడతాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి 3 డైటీస్కి ఇది కనెక్ట్ అయి ఉంటది. మరి ఏంట స్విచ్ వర్డ్ అంటే దివ్య కర్మ విజయ, దివ్య కర్మ విజయ, దివ్య కర్మ విజయ, దివ్య కర్మ విజయ అని చాంటింగ్ చేస్తూ ఉండాలి. దివ్య అంటే ఏంటి? దివ్య తత్వము అంటాం. డివైన్, దివ్యమైనది, మంగళమైనది అంటే అతి పవిత్రమైనది, హై పాజిటివిటీ ఉన్న వర్డ్ ఏదైనా ఉంది అంటే దివ్య. కర్మ సెకండ్ వర్డ్, దివ్య కర్మ విజయ. కర్మ అంటే ఏంటి? యాక్షన్, పని, మన యొక్క వర్క్ కర్మ, మనం పెడుతున్న ఎఫర్ట్స్ కర్మ, మనం రిలీజ్ చేస్తున్న ఎనర్జీ కర్మ, మనం రిలీజ్ చేస్తున్న థాట్స్ కర్మ, మన యాక్టివిటీస్, మనం చేసే పనులు, వర్క్ అంతా కూడా కర్మ. అండ్ థర్డ్ వన్ విజయ, విచ్ మీన్స్ సక్సెస్, విక్టరీ, గెలుపు. సో దివ్య కర్మ విజయ, ఈ వర్డ్ ని రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తూ ఉండండి. అటు అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఎందుకు? దుర్గమ్మ అంటే దుర్గతలని నశింప చేసేది మన అమ్మ దుర్గమ్మ. శ్రీమాత్రే నమః. దుర్గమ్మ ఆశీర్వాదాలు పొందొచ్చు.
అండ్ విఘ్నాలన్నీ తొలగించేది విఘ్నేశ్వరుడు, కర్మని నడిపించేది మొత్తం చక్రం తిప్పుతా ఉంది శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి 3 డైటీస్ కి అటు విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందొచ్చు, శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు పొందొచ్చు, కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందొచ్చు. ఆరామ్సే లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి ఈ క్షణమే, ఇప్పుడు మీరు వీడియో చూస్తా ఉన్నారు, ఇమ్మీడియట్ గా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే, లార్డ్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, కనకదుర్గమ్మ యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, యూ హ్యావ్ టు డూ 2 things. పాయింట్ నెంబర్ 1, దివ్య కర్మ విజయ అన్నది కామెంట్లో టైప్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ క్షణమే వీడియోని పాజ్ చేసి మరి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి దివ్య కర్మ విజయ, దివ్య కర్మ విజయ, దివ్య కర్మ విజయ అని చెప్పి స్మైల్ చేస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు అని భావిస్తూ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉంటూ ఈ క్షణమే అట్లీస్ట్ 21 times అయినా మీరు చాంటింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ కామెంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఇది వేదాస్లో లిఖించబడిన ఉన్న పదము దివ్య కర్మ విజయ అని. ఇది చేస్తున్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. వై? బికాజ్ ఏదైనా సక్సెస్ చూడాలంటే ముందు బ్లాకేజెస్ రిమూవ్ అవ్వాలి, విఘ్నాలు పటాపంచలు అవ్వాలి, దుర్గతులు నశించాలి, చెడు కర్మ పటాపంచలు అవ్వాలి. చెడు కర్మ పటాపంచలు కృష్ణుడు, దుర్గతులు నశించేది దుర్గమ్మ, విఘ్నాలను తొలగించేది విఘ్నేశ్వరుడు. కాబట్టి ఏ వర్క్ స్టార్ట్ చేసే ముందే ఇది స్టార్ట్ చేయండి, ఇంకా విజయం చూస్తారు. December 21st కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. గురుగారు, ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు, లైక్ మనము ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ గురించి మీరైతే రివీల్ చేశారు. మనం ఇంతకు ముందు వీడియోలో నేను అడిగినప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇంతకు ముందు కూడా మనము ప్రీవియస్ లో కూడా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఒకటి చేసినప్పుడు అక్కడ నేనే హోస్ట్ చేశాను కాబట్టి ఐ సా లైక్ లైవ్ లో ఎంతో మంది లైవ్స్ అనేది మిరాకిల్స్ జరగడం అనేది చూసాం. అండ్ ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ కూడా ఎంతో మంది లైవ్స్ లో చాలా చేంజెస్ తేబోతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ లైఫ్స్ లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి అని అనుకుంటున్నాను. సో మీ గైడెన్స్ త్రూ అదంతా జరుగుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి ఎలాగో మీరు చెప్పారు, రివీల్ చేశారు, డిసెంబర్ మనకి 21st రోజున ఈ ప్రోగ్రామ్ అనేది మనకి జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇది రివీల్ చేసిన తర్వాత చాలా మంది మనకి రిజిస్ట్రేషన్స్ కి ఫార్వర్డ్ అయ్యారు. అండ్ మనకి తక్కువ స్లాట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే చాలా మంది ఈగర్ గా ఈ ప్రోగ్రామ్ గురించి చూస్తున్నారు కాబట్టి. సో చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోయాయి. సెలబ్రిటీ స్టేజ్ హోదా దగ్గర నుంచి కూడా మిడిల్ ఏజ్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లో క్లాస్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి చాలా ఇంట్రెస్టెడ్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా చేసుకోవాలంటే ఆ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకా మనకి డీటెయిల్స్ తెలిస్తే మనకి ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఇంకా ఫాస్ట్ కూడా మనకు ష్యూర్ మా క్రిస్టల్ క్లియర్. December 21వ తారీఖు యావత్ సృష్టిలోనే సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఆ రోజు సంధ్యా సమయంలో ఏంటమ్మా సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది హోల్ యూనివర్స్ లో జరుగుతున్న ఒక ప్రక్రియ. అందుకు ఆ రోజు మనం పెడుతున్నాము. ఊరికినే ఏది ఆలోచించకుండా ఏది పెట్టలేదు. బ్యాక్ ఎండ్ ఏంటని మనం డీకోడ్ చేయగలిగితే December 12వ నెల 1+2 = 3. 3 is an universal number. 21వ తారీఖు 2+1 = 3 యూనివర్సల్ నెంబర్. 2025 2+0+2+5 = 9 యూనివర్సల్ నెంబర్ కంప్లీషన్ కి సంబంధించింది. అందులో ఆదివారం, ఆది అన్నది మొదటిది. ఏది స్టార్ట్ చేయాలన్నా మనకి మొదటి రోజు అద్భుతమైన రోజు ఏదైనా ఉంది అంటే ఆదివారం. ఆ రోజు సృష్టిలో సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది సంధ్యా సమయం నుంచి ఆ రోజు నైట్ అంతా జరుగుతుంది. అండ్ ఆ రోజు ఏదైనా ఒక అనంత విశ్వజ్ఞానం శరీరంలోకి వెళ్తే జీవితం మారిపోతుంది. అందుకని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. ఏమి ఉండబోతుంది అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి లైవ్ ప్రోగ్రామ్. మార్క్ మై వర్డ్స్, ఓపెన్లీ ఐమ్ టెల్లింగ్. ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ ఎస్టిమేషన్ లేదు. ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదానికి క్యాలిక్యులేషన్ లేదు. భగవంతుడి ఆశీర్వాదాన్ని మనం కొల చేయలేము. వి కాంట్ ఎవాల్యూట్ దట్. I do truly believe this. 110%. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, జగద్గురువుల యొక్క శక్తి ఒక శరీరంలో అలీలనమయ్యి ఆ రోజు నాలెడ్జ్ ని డెలివరీ చేయబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్, ఈ తెలుగు రాష్ట్రాలలో కానీ, సౌత్ ఇండియాలో కానీ, అక్రాస్ గ్లోబ్ లో కానీ మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని అంశాలని మనం కొన్ని సాధనాస్ ద్వారా బయటకు తీసుకొచ్చి మా పూర్వీకుల ఆశీర్వాదం ద్వారా అవి నాతో ఆగిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు రివ్యూలు చేయబోతా ఉన్నాం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. దేర్ ఆర్ 7 laws మా టు క్రియేట్ మ్యాసివ్ వెల్త్. ఆ 7 laws ని డీకోడ్ చేయబోతా ఉన్నాం.
స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేస్తూ. అండ్ పంచభూతాస్ యాక్టివేషన్ ఉండబోతుంది అక్కడ. హ్యూమన్ బాడీ is made up of పంచభూతాస్, the 5 elements. యూనివర్స్ is made up of పంచభూతాస్. అలాంటి పంచభూతాస్ యాక్టివేషన్ లైవ్ లో చేయించబోతా ఉన్నాం, విచ్ మీన్స్ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత నవగ్రహ అలైన్మెంట్, పంచభూతాలతో పాటు నవగ్రహాల యొక్క అనుకూల తత్వం మనందరికి ఉంటేనే నేమో ఫేమో రికగ్నిషన్ సక్సెస్. అప్ అండ్ డౌన్స్ నుండి బయటకు వచ్చి, ఇల్యూజన్ మాయ నుండి బయటకు వచ్చి సక్సెస్ లోకి వెళ్తాము, విజయం అనే సింహాసనం మీద ఎక్కువ కూర్చుంటాము. అలాంటి నవగ్రహాల యొక్క అనుకూల తత్వం పొందడం కొరకు నవగ్రహాస్ యాక్టివేషన్ అని చెప్పి చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దాట్ కొన్ని యంత్రాస్ ని మనం ప్లాన్ చేస్తున్నాం అక్కడ. పంచభూతాలు లాగా చేతికి 5 fingers లాగా దేర్ ఆర్ 5 యంత్రాస్ అక్కడ ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నా. మనం రైట్ వేలో ఆ యంత్రాస్ ని ఎనర్జైజ్ చేసి గృహంలో పెట్టాల్సిన సమయంలో పెట్టాల్సిన ప్లేస్ లో పెట్టి మనం ఏదైనా పూజ కార్యక్రమం చేసుకోగలిగితే ఇంటిలో, మార్క్ మై వర్డ్స్, యువర్ హౌస్ ఈజ్ లైక్ ఏ కాస్మిక్ బాల్, కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది ఇల్లు. దాని గురించి నిగూఢంగా కంప్లీట్ గా డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే యంత్రాస్ కి దెర్ ఇస్ అన్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటున్నాము, కంటికి కనిపించినంత సిమ్ వేస్తా ఉన్నాము, ప్రపంచంలో అనుభవంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతా ఉన్నాము. ఆ సిమ్ కి ఏముంటుంది? కాపర్. దట్స్ ద చిప్. అది ఒక్కటే ఈ టెలిఫోనిక్ వేవ్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తా ఉంది. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ, ఇట్స్ ఎ ఎనర్జీ, ఇట్స్ ఎ వైబ్రేషన్. కాపర్ కి ఎనర్జీ ఉంటుంది. అందుకే టెంపుల్స్ లో కలశాలు పంచలోహాలతో చేస్తారు, అందులో ఎక్కువ క్వాంటిటీ కాపర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అండ్ ఏదైనా ప్రాణ ప్రతిష్టల విగ్రహాలకు చేసేటప్పుడు యంత్రాస్ ప్లేస్ చేస్తారు. వై? ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు హ్యావ్ దట్. అది కావాలి మనకి, కాపర్ కావాలి. సో ఆ యంత్రాస్ కి రిలేటెడ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం రివ్యూలు చేయబోతా ఉన్నాం. అండ్ మెడిటేషన్ లైవ్ లో చేయించబోతా ఉన్నాం. చెడు కర్మలన్నీ పటాపంచలు అయ్యేటట్టు ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, జాబ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఎమోషనల్ మాస్టరీ, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ డీకోడ్ చేయబోతా ఉన్నాం. లైఫ్ లో ఏ జాబ్ అయినా చూస్ చేసుకొనివ్వండి, ఏ ఇండస్ట్రీలోనైనా ఉండనివ్వండి, ఏ ఆక్యుపేషన్ లోనైనా ఉండనివ్వండి, ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండనివ్వండి, ఏ ఏజ్ లోనైనా ఉండనివ్వండి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ వన్ థింగ్. యూనివర్సల్ యొక్క ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవాలి, కన్సిస్టెన్సీగా నిజ జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే మనమే క్రియేటర్స్ అవుతాము, సృష్టికర్త అవుతాము మన లైఫ్ కి. వీ కెన్ క్రియేట్ అవర్ ప్రెసెంట్ అండ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఫ్యూచర్ యాజ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూనివర్స్, బై కనెక్టింగ్ విత్ యువర్ సోల్. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే, ఓపెన్లీ టెల్లింగ్. ఎందుకంటే అది పెద్ద మహాదైవ కార్యక్రమము. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన జరగడం ఎలా అన్న లైవ్ లో మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. వెళ్ళిపోతాను, అయిపోతుంది, అటెండ్ అయిపోతానంటే ఐఎమ్ సో సారీ, దట్ డజంట్ వర్క్అవుట్. అది జరగదు. ఇంతకు ముందు ప్రోగ్రామ్ కి కూడా చాలా మంది అలా అనుకొని రాలేకపోయారు, సఫర్ అవుతా ఉన్నారు. అండ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ నౌ. ఒకటే చెప్తా ఉన్నా, ప్రే టు ద గాడ్. ఆ రోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ 21st ప్రోగ్రామ్ లో కూర్చోవడానికి, నిల్చోవడానికి ఒక చోటు నేను కలిగి ఉన్నాను అని ఇప్పటి నుండి మేనిఫెస్టేషన్ చేయడం స్టార్ట్ చేయండి. గాడ్ కి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మహా అయితే 2 to 3 డేట్స్ గుర్తుంటాయి అందరికి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మ్యారేజ్ డేట్, వాళ్ళ పేరెంట్స్ బర్త్ డేట్స్, అంతే. ఐఎమ్ టెల్లింగ్ యూ, జీవిత కాలం గుర్తుండిపోయే డేట్ December 21, 2025. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు డీకోడ్ చేయబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ డివైన్ ఎనర్జీని లైవ్ లో చూడొచ్చు. వర్డ్ ఆఫ్ గాడ్ ఆ రోజు ఉండబోతుంది, వర్డ్ ఆఫ్ యూనివర్స్ ఉండబోతుంది, ద ఆరా ఆఫ్ డివైన్, ద ఆరా ఆఫ్ సుప్రీం. ఆ ఎనర్జీని అందరూ లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. శరీరంలో ఉన్న బ్లాక్ డస్ట్, ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ క్షణమే ఆ రూమ్ లో పటాపంచలు అయ్యేటట్టు వీఆర్ ప్లానింగ్ ఏ లాట్. అందుకే ఒక మాట చెప్పా, A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి ఆఫ్లైన్ ప్రోగ్రామ్. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్. ఇట్స్ మై అడ్వైస్ మీ అందరికి. 2026 అద్భుతంగా స్టార్ట్ చేయాలి అనుకుంటే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఫిజికల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, అన్ని లైఫ్స్ పరంగా 2025 బ్రహ్మాండంగా రచించుకోవాలి అనుకుంటే మీ భవిష్యత్తుని 21 December 2025 సండే ఇస్ ద డే ఫర్ ద బ్లెస్సింగ్ డే, అనుగ్రహ డే అని చెప్పొచ్చు. అక్కడ కలుద్దాం. Until then, signing off.
థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇన్ని చెప్తూ ఉంటే ఆ డే ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా నేనే వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను ఒక్కదానే కాదు, నాకు తెలిసి మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఎవరైతే ఆ డేలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకొని గురుగారితో ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారు, వాళ్ళైతే చాలా త్వరగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్స్ తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా గురుగారిని కలవాలి అన్నా కానీ అపాయింట్మెంట్స్ మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు అది కూడా చదువుతుంది. థ్యాంక్ యూ.